విజయవాడ ప్రాంతంలోనే ఒక పెద్ద పేరు మోసిన యూత్ లీడర్. అతను ఫోన్ చేయగానే 1000 నుంచి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి నా యొక్క స్నేహితుడు తీసుకెళ్ళాడు. రా అని చెప్పి నేను వెళ్ళాను. ఆ సినిమా చూసి, ఆ సినిమా ఎందుకంటే మనుషులను సగం చెడగొట్టేది, యవనస్తులను సగం చెడగొట్టేది ఈ సినిమాలే అండి. ఈ సినిమాల యొక్క ప్రభావం మనుషుల జీవితాన్ని చాలా నాశనం చేసింది. నా యొక్క జీవితంలో కూడా ఈ యొక్క సినిమా ప్రభావం చాలా నాశనం చేసింది అండి ఈ సినిమాలు. ఎలా అంటే ఆ సినిమాని చూసి అలాగే నన్ను కూడా మోసం చేసింది అని చెప్పి అదే తరుణంలో నేను RX 100 బండి కొనుక్కొని, ఆ సినిమా చూసి నేను కూడా RX 100 బండి కొనుక్కొని ఇంతవరకు జుట్లు పెంచుకొని, ఇంతవరకు ఆడపిల్ల జుట్టు పెంచుకుని చూసండి, ఆడపిల్ల జుట్టులాగా ఇంత జుట్టు పెంచుకొని ఈ చెవిక పోగులు పెట్టుకొని నా ఇష్టానుసారంగా మద్యం తాగున్నాము. ఆ మద్యపు మత్తులో ఆ యొక్క యూత్ లీడర్ మా తమ్ముని కొట్టడం జరిగింది. మా తమ్ముడు నన్ను పిలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎందుకు కొడుతున్నావు అంటే వారు నన్ను కొట్టారు. కొట్టినప్పుడు నేను కూడా తిరగబడి వారిని కొట్టాను. ఎప్పుడు నేను మీరు చూసే ఉంటారు, ఇలాగ చేతికి 4 ఫింగర్స్లో ఒక నకిల్ టెస్టర్ అంటారు. ఆ నకిల్ టెస్టర్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. ఆ నకిల్ టెస్టర్ మెయింటైన్ చేస్తూ అప్పటికి నేను నా శక్తి ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను. అండని నేను చూసుకొని నాతో మాట్లాడారనే ఆనందంతో, నాకు తెలీదు కానీ వారు నాతో మాట్లాడారనే ఆనందం, నాకు అండ దొరికింది. ఒక ఎమ్మెల్యేనే నాతో అంటే ఎమ్మెల్యే స్థాయి కలిగిన వ్యక్తి నాతో మాట్లాడాడు, ఇంత పవర్ఫుల్ మనిషి నాతో మాట్లాడాడు అని చెప్పి నేను ఆ వ్యక్తి చెప్పిన కానీ ఇంకా మాకు ర్యాలీ పెట్టాలి, మీటింగులు ఉన్నాయి, పార్టీ మీటింగులు ఉన్నాయి అన్నారు. సరే అని చెప్పి ఆ టైం తర్వాత నుంచి నేను వారికి ఇంకా వారు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చానండి. వారు ఏ మీటింగ్ పెట్టినా నేను ర్యాలీగా 100, 200, 300 బళ్ళు, 400 అలా పోగేసుకొని వారి పార్టీ మీటింగులకి అన్నిటికీ నేను జెండాలు పట్టుకొని కుర్రోళ్ళందరినీ, యవనస్తులందరినీ గ్యాదర్ చేసుకొని విజయవాడలోనే ఒక భయంకరమైన 2 తెలుగు రాష్ట్రాలని కదిలించిన ఒక సంఘటన జరిగిందండి. అది 2020 లాక్డౌన్లో జరిగిందండి. ఏమిటంటే ఇటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది కత్తులతో నరుకోవడం. మొదటగా యేసుక్రీస్తు నామముకి మహిమ కలుగును గాక. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ అయిన బ్రదర్ కార్తిక్ అన్న గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అలాగే ఈ వీడియో యొక్క సాక్ష్యాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వందనములు, శుభాలు, షాలోం. నా పేరు నతానియేలు, మాది విజయవాడ ప్రాంతము, పట్టమట హై స్కూల్ రోడ్, రెల్లిస్ కాలనీలో ఉంటాము. మేమున్న ప్రాంతంలో 200 కుటుంబాలు మావి. 200 కుటుంబంలో మేము ప్రభు క్రీస్తుని ఎరగని వారము. కొన్ని దినములు గడిచిన తర్వాత మా నాయనమ్మ గారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంతో పాలుతూ ఉన్నప్పుడు ఆయన నామముని మోసుకుంటూ ఒక తల్లిగారు వచ్చి మా నాయనమ్మకు సువార్త ప్రకటించారు. మా నాయనమ్మ ప్రభు యేసుక్రీస్తు గారి నామముని విశ్వసించి ఆయన నామంలో రక్షణ పొందుకొని, తరువాత మా యొక్క తండ్రి గారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. మొదటగా ఆ ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మా యొక్క నాయనమ్మని, తండ్రి గారిని ఆకర్షించారు. దాని తర్వాత ఇంకా అనేకులు దేవుని తట్టు తిరిగారు. అలా జరుగుతున్న ప్రయాణంలోనే మా తండ్రి గారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకానొక రోజు తన యొక్క పని కొరకు దేవుడు పిలుచుకుంటే, మా తండ్రి గారు ఆ పిలుపు మేరకు పరుగులు తీస్తున్న సమయంలో, అదే టైంలో మా తండ్రి గారు
ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆయన పాదాల దగ్గర గడుపుతూ అలా జీవిస్తూ ఉండేవారు. ఒకానొక రోజు మన హైదరాబాద్ ప్రాంతంలో మా తండ్రి గారికి క్యాన్సర్ వ్యాధి రావడం జరిగింది. అదే హైదరాబాదు ఆసుపత్రి బెడ్ మీద మా తండ్రి గారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించి, నీకు కుమారుడిని ఇస్తున్నాను, ఆ కుమారుడికి నతనయేలు అని పేరు పెట్టు, ఆయన నా పని కొరకు నా సేవ కొరకు వాడుకుంటానని నా తండ్రితో మాట్లాడింది నా తండ్రి తన యొక్క పర్సనల్ డైరీ. ఎందుకంటే మా తండ్రి గారు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆయన జీవితం ఈరోజు ఏం జరిగింది అనేది రాసుకుంటూ ఉన్నాడు. అలాగా 1998 జనవరి 23 నేను జన్మించాను. అదే 1998 నవంబర్ 27 మా తండ్రి గారు ప్రభు యందు నిద్రించారు. కొంతకాలానికి మా తల్లిగారు నన్ను విడిచి వెళ్ళిపోయారు. తర్వాత నేను, మా నాయనమ్మ, మా యొక్క తాతయ్య గారు, ఎందుకంటే నేను చిన్నపిల్లవాడిని, ఆ యొక్క సమయంలో నాకు ఊహ తెలిసినంత వరకు, నాకు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాయనమ్మతో పాటు నేను మందిరానికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. నాకు ఊహ తెలిసి కొంత అవగాహన వచ్చిన తర్వాత ఈ లోకంలో కొంత కొంత అవగాహన వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని వారిని దూషించడం జరిగింది. ఎందుకనగా నా జీవితంలో తండ్రి లేకుండా చేశాడు, తల్లి లేకుండా చేశాడు, నన్ను అనాథని చేసిన దేవుడే కాదు అని చెప్పి ఆయనని అనేక మార్లు దూషిస్తూ, ఆయనని వ్యర్థమైన మాటలతో ఆయనను దూషిస్తూ దుర్భూషలాడుతూ ఉండేవాడిని. ఎందుకంటే నా చిన్నతన దినములలో నాకు జ్వరం వచ్చినప్పుడు మా నాయనమ్మ గారు పరిశుద్ధ గ్రంథాన్ని నా యొక్క గుండెల మీద, నా యొక్క ఛాతీ మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. నేను ఇలా తీసి అలా విసిరేసేవాడిని. ఎందుకంటే దేవుడు లేడు అనేవాడిని. ఎందుకంటే నా తల్లిని, నా యొక్క తండ్రిని లేకుండా చేశాడు. ఎందుకంటే నా చిన్నతనంలో స్కూల్లో చదువుకున్న టైంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క లంచ్ టైంలో వారి యొక్క తల్లి, తండ్రి వచ్చి వారికి అన్నం తినిపిస్తూ ఉండేవారు. నాకు తినిపించేవారు ఎవరు ఉండేవారు కాదు. అప్పటి నుంచి నాకు నా మనసు ఒక కఠినమైపోయింది. ఏంటి ఇలా అయిపోయిందని. తర్వాత మా నాయనమ్మ ఎప్పుడు దేవుడి మాటలు చెప్తూనే ఉండేది, ఇప్పుడు దేవుడి గురించి చెప్తూనే ఉంటుంది. కానీ నేను దేవుని దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడిని. తర్వాత నేను, మా నాయనమ్మ ప్రభువుని నమ్ముకున్నారు, తండ్రి గారు ప్రభువుని నమ్ముకున్నారు. వారిని బట్టి మా ప్రాంతంలో అనేకులు దేవుడు, నాయనమ్మని, తండ్రి గారిని వారుకుని అనేకుల్ని దేవుడు వైపు త్రిప్పి దేవుడు యొక్క సువార్తను ప్రకటించిన వ్యక్తులు. కానీ నేను మాత్రం ఆ ఇంట్లో పుట్టిన వ్యక్తిని, విగ్రహారాధికుని. ఎందుకంటే నా తల్లిని, తండ్రిని దూరం చేశాడని చెప్పి యేసుక్రీస్తుకు విరోధముగా నేను విగ్రహారాధన చేస్తూ వచ్చాను. విగ్రహాలు వాటిని మొక్కుతూ, వాటిని అనుసరిస్తూ ఆ యొక్క స్కూల్ టైంలోనే నేను శ్రీరామ అనే ఒక ఉండేది, ఆ శ్రీరామ అనేది రాసుకుంటూ ఉండేవాడిని. అలా తిరుగుతున్న కొంత దినాలకి నేను 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్కి వచ్చుచున్నప్పుడు నా యొక్క పక్కనున్న స్నేహితుడితో నాకు చిన్నపాటి వ్యక్తిగతమైన గొడవ వల్ల నా పక్క స్నేహితుడిని నేను బ్లేడ్తో కోయడం జరిగేసరికి తన యొక్క ఛాతీ ఇక్కడి నుంచి ఇక్కడ తెగిపోయేసరికి మా యొక్క స్కూల్ హెచ్ఎం, మా క్లాసు టీచరు ఏమన్నారంటే, నన్ను హెచ్ఎం దగ్గర తీసుకెళ్లారు. వీడుంటే మేము క్లాసులు చెప్పం మేడం, వీడుంటే ఇలాంటి అల్లరోడు ఉంటే మేము క్లాసులు చెప్పం మేడం అని చెప్పి మా హెచ్ఎం చెప్పినప్పుడు, మా హెచ్ఎం నాకు టీసీ ఇద్దాం అనుకున్నారు. తర్వాత మా యొక్క పెద్దలు ఉన్నారు, అంటే మేము చెప్పాగానండి, మేమున్న ప్రాంతంలో 200 కుటుంబాలు, మేమందరూ ఒకే ఒక కుటుంబానికి చెందిన వారం. తర్వాత మా యొక్క కొలీగ్స్ వచ్చి మా యొక్క స్కూల్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎలాగో ఒకటి అక్కడి నుంచి నేను 10th కంప్లీట్ చేసి కాలేజీకి వెళ్ళాను. అదే టైంలో నా మనసులో ఒక విత్తనం పడింది. ఏంటంటే, నేను ఎవరినైతే కోసానో ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉండేవారు. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాతో పాటు చాలామంది అదే కాలేజీలో జాయిన్ అయ్యారు. అదే కాలేజీలో ఉన్నవారు మా యొక్క స్కూల్లో ఉన్నప్పుడు వీడు ఎలాంటి వాడు అని చెప్పి వారికి చెప్తూ ఉండేవారు. నేను ఈ 10th ఈ యొక్క కాలేజీ టైంలో మధ్యలో నేను కరాటే నేర్చుకోవడం జరిగింది. ఆసక్తి మీద కరాటే నేర్చుకున్నాను. ఆ కరాటే నేర్చుకున్న విద్యలన్నీ నేను కాలేజీలో ఉన్న నా యొక్క సీనియర్ల దగ్గర, నా యొక్క చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు వారి యందు నేను అలా ఆ యొక్క కరాటే నేర్చుకున్న ఆ స్కిల్ని నేను వారి ఎడల ప్రవర్తించేవాడిని. ఎందుకంటే ఊరికే కావాలని వాళ్ళు కొడుతూ ఉండేవాను, కావాలని తిరుగుతూ ఉండేవాను, కావాలని నేను వాడిని కొడుతూ అలా తిరుగుతూ ఉండేవాను. అదే టైంలో నాకు బీరు అలవాటైంది. ఎందుకంటే
నాకు మంచి చెప్పేవారు, చెడు చెప్పేవారు ఎవరు లేరు. చెప్పినా కూడా నేను మూర్ఖంగా ఉండేవాడిని. ఎందుకంటే నా మనసు బండబారిపోయింది. నేను ఎవరి మాట లెక్క చేసేవాడిని కాదు. ఎవరిని అసలు ఎవరైనా ఏదైనా చెప్తే చెప్పవులే అని వారిని దూషిస్తూ ఉండేవాడిని. అందుకే మా ఏరియాలో చాలామంది నాకు అనేక మార్లు మాటలు చెప్పిన వాడికి చెప్పినా వేస్టే, వారు మారడు అని చెప్పి అనేక మార్లు మా నాయనమ్మతో చెప్తూ ఉండేవారు. చెప్తూ ఉన్న తర్వాత ఇంకా నాకు ఎవరు మంచి చెప్పేవారు, మంచి చెప్పడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇంక నేను నా ఇష్టానికి ఏది నా కంటికి కనబడితే అది దాన్నే ఫాలో అయిపోయాను. నాకు ఏది అనిపిస్తే అలాగే ఫాలో అయిపోయి, అప్పుడు నాకు షార్ట్ టెంపర్ కూడా ఉండేది. నాకు ఊరికే కోపం వచ్చేది. అలాగా మా యొక్క కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ కొడుతా తిడుతా అలా తిరుగుతూ ఉన్నప్పుడు నా యొక్క సీనియర్ని నేను కొట్టాను. కొట్టినప్పుడు తన యొక్క రైట్ హ్యాండ్ ఈ యొక్క రైట్ హ్యాండ్ మీద తను కొట్టడం జరిగింది. కొట్టడం జరిగిన తర్వాత నన్ను కాలేజీలో ఒక 10 days డిటైన్ చేశారు. ఈ 10 days నేను ఏం చేశానంటే, ఆ యొక్క వయసులో నేను మా యొక్క విజయవాడ ప్రాంతంలో ఈనాడు బస్ స్టాప్ ఉండిద్ది. ఆ ఈనాడు ప్రదేశంలో అనేకమైన కాలేజీలు కాలేజీ ఈవినింగ్ వదలగానే అందరూ గ్యాదర్ అయ్యి ఆ బస్ స్టాప్ దగ్గర నుండి వారు వెళ్ళాల్సిన చోట్లకు బస్సులు ఎక్కేవారు. మేమేం చేస్తామంటే ఆ యొక్క బస్ స్టాప్ దగ్గర కూర్చొని వెళ్ళిపోయే ఆడపిల్లలని ఈ యొక్క నోటితో కామెంట్ చేసేవాడిని. ఈ నోటితో వారిని ఎటకారం చేసేవాడిని. అలాగే ఇదే నోటితో నేను మందు తాగుతూ సిగరెట్ తాగుతూ ఉండేవాడిని. ఆ యొక్క కాలేజీలో నేను అదే కాలేజీలో ఆ ఈనాడు ప్రాంతంలో ఒక పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు నేను ఒక కాలేజీలను కొట్టాను. కొట్టినప్పటి నుంచి ఆ కాలేజీలో నేనున్న ఆ యొక్క ఈనాడు క్యాంపస్ దగ్గరికి కూర్చున్నప్పుడు అక్కడ నేను ఆ గొడవ జరిగిన తర్వాత అనేక మంది యవనస్తులు నా వద్దకు వచ్చేవారు. ఆ కాలేజ్ అయిపోగానే నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చి నాకు ఆ కాలేజ్ గొడవలన్నీ చెప్పేవారు. చెప్పినప్పుడు నేను ఆ కాలేజ్ గొడవలన్నింటినీ సెటిల్మెంట్లు చేస్తూ అదే టైంలో అలాగ తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉన్న తర్వాత ఒకనొక రోజు మేము చెప్పా కదండి, మాది విజయవాడ ప్రాంతం హై స్కూల్లో రిలీజ్ కాలనీ అని. ఆ ప్రాంతంలో ప్రతి ఏరియాకి యవనస్తులు కూర్చోవడానికి ఒక ప్లేస్ ఉండిద్ది. ఆ ప్లేస్లో మా యొక్క ఏరియా ప్రాంతానికి ఈ యొక్క మొదట ఎంట్రన్స్లో కూర్చుంటారు అందరూ యవనస్తులు. మేమందరం అక్కడ కూర్చుంటాము. నేను ఒకనొక రోజు కాలేజీకి 10 days కాలేజీ డిటైన్ కాబట్టి నేను కాలేజీకి వెళ్ళకుండా కాలేజీ యూనిఫామ్ వేసుకొని తిరిగేవాడిని. అలా తిరుగుతూ ఆ కాలేజీల దగ్గర తిరుగుతూ వాడిని వీడిని కొడుతూ ఇలా తిరుగుతూ నా జీవితాన్ని గడిపేవాడిని. ఇలా గడుపుతూ ఉంటాను. ఒకనొక రోజు నేను ఇంటికి వస్తున్న సమయంలో నా యొక్క కొలీగ్స్ అక్కడ కూర్చొని మద్యం సేవిస్తున్నారు. నన్ను పిలిచారు, అన్న రా అని. నేను వెళ్ళి వారితో పాటు, అప్పటికి నాకు మద్యం తాగే అలవాటు ఉంది, స్మోక్ చేసే అలవాటు ఉంది. అలాగే మద్యం తాగుదామంటే సరే నేను వారితో పాటు కూర్చున్నాను. నేను మద్యం తాగుతూ మద్యం సేవిస్తూ ఉన్నాను. విజయవాడ ప్రాంతంలోనే ఒక పెద్ద పేరు మోసిన యూత్ లీడర్ అతను ఫోన్ చేయగానే 1000 నుంచి 1500 బైకులు పోగు చేయగలే అంత పెద్ద యూత్ లీడర్, పేరు మోసిన యూత్ లీడరు. ఆయన ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఆయనకి సహకరించే వ్యక్తి. అలాంటి వ్యక్తితో మా యొక్క కొలీగ్స్, మాలో ఉన్న తమ్ముడు ఒకడు వెళ్ళి అవతల రోడ్డు వైపు వెళ్తున్నప్పుడు వారు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. మా ఏరియా ప్రాంతంలోనే అవతల రోడ్డు వైపు ఉన్నారు. మాది ఆ ప్రాంతంలో 2 రోడ్లు ఉంటాయి. 4 lanes జంక్షన్ ఉండిద్ది. ఆ జంక్షన్ మధ్యలో గొడవ జరిగింది. ఎలాగంటే నా దగ్గర ఉన్న తమ్ముడు వెళ్ళాడని చెప్పాను కదండి, ఆ తమ్ముడు అవతల రోడ్డు వైపు వెళ్ళాడు. వాళ్ళు కూడా మద్యం తాగున్నారు, మేము మద్యం తాగున్నాము. ఆ మద్యపు మత్తులో ఆ యొక్క యూత్ లీడర్ మా తమ్ముడిని కొట్టడం జరిగింది. మా తమ్ముడు నన్ను పిలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎందుకు కొడుతున్నావు అంటే వారు నన్ను కొట్టారు. కొట్టినప్పుడు నేను కూడా తిరగబడి వారిని కొట్టాను. ఎందుకంటే నేను కరాటే నేర్చుకున్నానని చెప్పాను కదండి. ఎప్పుడు మీరు చూసే ఉంటారు, ఇలాగ చేతికి 4 fingersలో ఒక నకిల్ టెస్టర్ అంటారు. ఆ నకిల్ టెస్టర్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. ఆ నకిల్ టెస్టర్ మెయింటైన్ చేస్తూ అప్పటికి నేను నాంచక్తి ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ యొక్క జేబులు పాకెట్లో నుంచి దాన్ని తీసి తనను కొట్టడం జరిగింది. అది కొట్టిన తర్వాత మళ్ళీ కింద పడిపోయింది. తర్వాత నన్ను కొట్టారు. తర్వాత ఇంకో బ్రదరు, మా కొలీగ్స్లో ఒక తమ్ముడు నాకు ఇంత పెద్ద బాధ ఇచ్చాడు. ఆ బాధ తీసుకొని సరాసరి తన నెత్తి మీద కొట్టడం జరిగింది. కొట్టగానే ఇక్కడి నుంచి ఇక్కడికి 30 కుట్లు తనకు పడ్డాయి. తర్వాత తనతో పాటు మొత్తం వీరు ఒక 6 ఉన్నారు. 6 నేను ఆ కర్రతో 6 కొట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఆ యొక్క 4 రోడ్ జంక్షన్ మొత్తం ఆ ప్రదేశం అంతా రక్తపు మరకలతో ఉండిపోయింది. ఉండిపోయేసరికి వీళ్ళు పోలీసులు వచ్చారు. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయి మా యొక్క
చుట్టాలు వారి ఇంటికి వెళ్ళి మేము తలదాచుకున్నాం. ఎందుకంటే కేసు అయింది అని నాకు అర్థమయ్యి, నేను అప్పట్లో కీప్యాడ్ ఫోన్ ఒకటి వాడేవాడిని. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మా యొక్క చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళి తలదాచుకొని, అలాగా అక్కడ ఏం జరుగుతున్నదే సమాచారం, మా ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, నన్ను చంపుదామని ఎంతో ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు ఒకనొక రోజు నేనే, చాలా రోజులే గడిచింది నేను వారు కనబడకుండా మేము మా చుట్టాల ఇంట్లో తలదాచుకోవడం. ఒకనొక రోజు ఇది ఎంతకాలం అని చెప్పి నేనే డైరెక్ట్గా మా యొక్క ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, వీరు చిన్నపిల్లోళ్ళు, స్టూడెంట్స్ అని చెప్పి ఎఫ్ఐఆర్ రాయలేదు. మా ఏరియా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మనిషిని, ఆ మనిషి దగ్గర మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఇరుపక్ష వారికి మాకి సమాధానపరిచారు. సమాధానపరిచి సెటిల్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నేను మా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన కొన్ని దినములలో ఏ ఒక్క యూత్ లీడర్ని అయితే నేను కొట్టానో, ఆ యూత్ లీడర్కి అనేక మంది శత్రువులు ఉన్నారండి. అంత ఆ స్థాయిలో ఉన్నారు, అనేక శత్రువులు ఉంటారు కదండి. ఆ శత్రువులు అందరూ మా ఇల్లు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వారితో పాటు వెళ్ళారు. రమ్మంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఏరియాలోనే అనేకమైన మద్యము దుకాణాలు ఉంటాయి. ఆ మద్యము దుకాణాల్లో మద్యం సేవిస్తూ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత వారు ఒకటే అన్నారు, నువ్వు కొట్టిన యూత్ లీడర్ మామూలు మనిషి కాదు. ఆయన గురించి వివరించారు నాకు. వివరించిన తర్వాత నాకు అప్పట్లో నా మనసులో ఒక తెలియని ఏదో ఒక నేను ఇదా అన్నట్లు, నేను ఇలా చేశానా అని నాలో నాకు తెలియని గర్వం వచ్చింది. ఎలా అంటే, నేను కొట్టిన వ్యక్తి మామూలు మనిషిని కాదు కదా, అయితే నాకు ఎవరు అడ్డుండరు అని చెప్పి నాలో నాకు తెలియని గర్వం వచ్చింది. గర్వం వచ్చిన తర్వాత నన్ను ఎవరైతే తీసుకెళ్లారో, నా ఇంటిని ఎత్తుక్కుంటూ వచ్చిన వారు ఎవరైతే నన్ను తీసుకెళ్లారో ఆ మద్యం దుకాణంలో, వారితో ఇంకా పరిచయం మొదలయ్యి వారితో నా యొక్క ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణం ఎలా మొదలైందంటే, మా ఏరియా ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో రైతు బజారు, ఆటోనగర్ అనేది ఆ ప్రాంతంలో ఎక్కువ రవాణా, ఎక్కువ ధనం నడిచే చోటు. ఆ ప్రదేశాల్లో ఎక్కువ వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. అనేకమైన వడ్డీ వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు. కొంతలో ఆ యొక్క కొంతమంది మా వద్దకు రావడం జరిగింది. ఎందుకంటే వీరి దగ్గర ఎవరైతే ధనం తీసుకొని వడ్డీ చెల్లించలేదో వారందరినీ నాకు అప్పచెప్పేవారు. నేనేం చేసేవాడినంటే, అప్పటికి నేను మద్యానికి బాగా ఎడిక్ట్ అయిపోయాను. స్మోకింగ్కి బాగా ఎడిక్ట్ అయిపోయాను. ఎలా అంటే, నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా నాకు సిగరెట్ కావాలి, అంతగా ఎడిక్ట్ అయిపోయాను. అలా ఎడిక్ట్ అయిపోయిన వల్ల ఇంక రోజు నేను నా పని, కాలేజీ మానేశాను, నా స్టడీ లైఫ్ పోయింది. ఇంక రోజు నా పని ఏంటంటే, నాకు తిరగడానికి నా పక్కన మనుషులు ఉన్నారు. రోజు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా మద్య దుకాణంలోనే నేను గడిపేవాడిని. సామెతల గ్రంథం 23:29 ఉండిద్దండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములని. నిజమే అండి. మద్యం తాగేవాడి జీవితం, వాడి యొక్క మతి చెడిపోద్ది. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, కానీ వాడు ఏదో చేస్తున్నాడు అని అనుకుంటాడు, కానీ వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాగా నేను జీవిస్తూ ఉండేవాడిని. ఆ మద్యం తాగడం, రోడ్డు మీద వెళ్ళేవాడిని కొట్టడం, ఆ సెటిల్మెంట్లు చేసుకోవడం. ఇంకా నా జీవనోపాధి ఏంటంటే సెటిల్మెంట్లే. ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలు ఆ వడ్డీల్లో సగం షేర్ తీసుకొని అలాగా నేను గడుపుతూ ఉన్నాను. అలా జరుగుతున్న ప్రయాణంలో మా యొక్క ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులకి తెలిసింది నా గురించి. తెలిసినప్పుడు ఆ రాజకీయ నాయకులు నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. నాకు ర్యాలీ పెట్టాలి అన్నారు. నేనేమనుకున్నా, అప్పుడు దాకా నేను ఎలా ఉండాలి, నేను ఎలా కొట్టాను, ఇప్పుడు ఎలాగా నన్ను పిలుస్తున్నారు అనే రాజకీయ యొక్క అండని నేను చూసుకొని, నాతో మాట్లాడారనే ఆనందంతో, నాకు తెలీదు కానీ వారు నాతో మాట్లాడారనే ఆనందం, నాకు అండ దొరికింది. ఒక ఎమ్మెల్యేనే నాతో అంటే ఆ ఎమ్మెల్యే స్థాయి కలిగిన వ్యక్తి నాతో మాట్లాడాడు, ఇంత పవర్ఫుల్ మనిషి నాతో మాట్లాడాడు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన కానీ, ఇంకా మాకు ర్యాలీ పెట్టాలి, మీటింగులు ఉన్నాయి, పార్టీ మీటింగులు ఉన్నాయి అన్నారు. సరే అని చెప్పి ఆ టైం తర్వాత నుంచి నేను వారికి వారు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చానండి. వారు ఏ మీటింగ్ పెట్టినా నేను ర్యాలీగా 100, 200, 300 బళ్ళు, 400 అలా పోగేసుకొని వారి పార్టీ మీటింగులకి అన్నిటికీ నేను జెండాలు పట్టుకొని కుర్రోళ్ళందరినీ, యవనస్తులందరినీ గ్యాదర్ చేసుకొని వారికి మందు అని, సిగరెట్ అని, వారికి కావాల్సిన అక్కర్లను తీరుస్తూ, ఆ రాజకీయ నాయకుల యొక్క జెండాలు పట్టుకొని వారి ఎమ్మట తిరుగుతూ, జైజలు కొడుతూ, వారు చెప్పిన ఒక సెటిల్మెంట్లు చేసుకుంటూ అలాగ ఉండేవాడిని. ఆ తరుణంలోనే
నాకు పదవి ఇచ్చారు, మా ఏరియాకి ఇన్ఛార్జ్ పదవి. ఆ ఇన్ఛార్జ్ పదవిని చూసి ఇంకా గర్వంతో అనేకులు కొడుతూ, అనేకులు తిడుతూ, నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. అదే ప్రయాణంలో ఒక అమ్మాయి, మా యొక్క చుట్టాలు రిలేటివ్స్ అమ్మాయి, ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. కొంతకాలం నేను ఆ యొక్క లోక ప్రేమ, ఆ యొక్క లస్ట్, ఆ యొక్క లోకపు ప్రేమలో నేను పడి, నేను అనేక మార్లు అనేక పాపములు చేస్తూ ఎవరిని పడితే వాడిని కొడుతూ ఉండేవాడిని. ఇంకా ఆ లోకపు ప్రేమ వల్ల నేను కొంతకాలం ఆ లోకపు ప్రేమలో నేను మునిగిపోయి, ఒకానొక రోజు ఆ యొక్క అమ్మాయి వేరే ఒక వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత అప్పుడు దాకా నాకు సిగరెట్టు, మందు, బీర్లు ఇవి అలవాటు ఉండేవి. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి ఎప్పుడైతే నా జీవితం నుంచి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అని నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదే తరుణంలో RX100 సినిమా రిలీజ్ అయిందండి. అంటే లోక సంబంధమైన సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి నా యొక్క స్నేహితుడు తీసుకెళ్ళాడు. రా అని చెప్పి నేను వెళ్ళాను. ఆ సినిమా చూసి, ఆ సినిమా ఎందుకంటే మనుషులను సగం చెడగొట్టేది, యవనస్తులను సగం చెడగొట్టేది ఈ సినిమాలే అండి. ఈ సినిమాల యొక్క ప్రభావం మనుషుల జీవితాన్ని చాలా నాశనం చేసింది. నా యొక్క జీవితంలో కూడా ఈ యొక్క సినిమా ప్రభావం చాలా నాశనం చేసింది అండి ఈ సినిమాలు. ఎలా అంటే ఆ సినిమాని చూసి అలాగే నన్ను కూడా మోసం చేసింది అని చెప్పి అదే తరుణంలో నేను RX100 బండి కొనుక్కొని, ఆ సినిమా చూసి నేను కూడా RX100 బండి కొనుక్కొని ఇంతవరకు జుట్లు పెంచుకొని, ఇంతవరకు ఆడపిల్ల జుట్టు పెంచుకుని చూసండి, ఆడపిల్ల జుట్టులాగా ఇంత జుట్టు పెంచుకొని, ఈ చెవిక పోగులు పెట్టుకొని, నా ఇష్టానుసారంగా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటూ, ఇంక రోజు ఆ యొక్క డిప్రెషన్లో, ఆ ప్రేమ విఫలమైంది అనే డిప్రెషన్తో తిరుగుతూ ఉంటూ, అలాగే ఇంకా గంజాయి అని, నాకు అప్పుడు దాకా బీరు, మందు, సిగరెట్ తప్ప ఈ గంజాయి అనేది తెలియదండి. తర్వాత గంజాయి అలవాటు అయిందండి. గంజాయి మత్తులో కొన్నాళ్ళు తిరిగానండి. తిరుగుతూ అలా ఉన్న తరుణంలోనే విజయవాడలోనే ఒక భయంకరమైన 2 తెలుగు రాష్ట్రాలని కదిలించిన ఒక సంఘటన జరిగిందండి. అది 2020 లాక్డౌన్లో జరిగిందండి. ఏమిటంటే ఇటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది కత్తులతో నరుక్కోవడం యూట్యూబ్ ఛానల్లో మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో బెజవాడ గ్యాంగ్ వారిని కొడితే వచ్చిందండి. ఇటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది నరుక్కున్నారండి. నరుక్కున్న ఆ యొక్క ఒక టీంలో నేను A5 ముద్దాయినండి. A5 ముద్దాయిని. నేను ఉన్న టీంలో ఆ బ్రదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా పోలీసులు మమ్మల్ని వెతకడం జరిగింది. ఎందుకంటే ఆ ఏరియాలోనే యాక్టివ్గా ఎవరైనా తిరుగుతారు, గొడవలు, ర్యాలీలు అని ఎవరైనా యాక్టివ్గా తిరుగుతారంటే ఆ ఒకే ఒక్క పేరు కలిగిన వ్యక్తిని నేనండి. నా పేరు నథానియేల్. చెప్పే కదండి. ఇంకా పోలీసులకు కూడా నేను ఫుల్గా కోపమండి. ఎందుకంటే ఆ యొక్క లాక్డౌన్ తరుణంలోనే ఒక చిన్న సంఘటన జరిగింది. పోలీసులకి నేను చాలా ఇబ్బంది కలిగించాను. అందుబట్టి ఈ గ్యాంగ్ వార్ జరగగానే పోలీసులు మొదట నన్నే వెతికారు. నేను దొరకలేదు. తర్వాత నా యొక్క స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి ద్వారా పోలీసులు నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. వెళ్ళేసరికి ఇటు ఒక ఇద్దరు, అటు ఒక ఇద్దరు, అలా నన్ను పోలీసులు చుట్టుముట్టారండి. చుట్టుముట్టిన తరుణంలో నేను ఒక పోలీసుల్ని వారిని తోసుకొని అక్కడి నుంచి కొంత దూరం పరిగెత్తుతూ ఆ యొక్క నేను ఎక్కడైతే పరిగెట్టానో ఆ ప్రాంతంలో అన్ని బిల్డింగ్లే అండి. 5 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఆ బిల్డింగ్లు ఉంటాయండి. నేను ఒక బిల్డింగ్ పైకి ఎక్కేసాను. అది 3 ఫ్లోర్ల బిల్డింగు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కేస్తే నా వెనకమాల కూడా పోలీసు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా నేను ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి అవతల బిల్డింగ్, ఈ 3వ ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి అవతల ఫ్లోర్ బిల్డింగ్ ఉరికేద్దాం అనుకుని నేను ఇలా ఉరికాను. అమాంతం కింద పడ్డానండి. మధ్యలో పెద్ద గోడ ఉందండి. దేవుని మహాకృపను బట్టి నేను ఆయనను ప్రేమించకపోయినా ఆయన నన్ను ప్రేమించాడు. నేను నమ్మదగిన వాడు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నేను అక్కడ ఆ యొక్క గోడ మీద పడితే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి జరగాలండి. కానీ నేను ఇలా కూడా పడలేదు. అమాంతం ఇలా పడ్డాను. ఇలా పడేసరికి నా మీద ఇంత పెద్ద పూలగుండి నా మీద పడిందండి. పడగానే ఇంక నేను అప్పటికి అలిసిపోయాను. పోలీసులను పరిగెట్టించి ఇంక నేను అలసిపోయేసరికి లొంగిపోయేసరికి నన్ను పట్టుకొని కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకొని నన్ను ఒక 8 రోజులు మమ్మల్ని ఎవరికి తెలియని ప్రదేశంలోకి తీసుకెళ్లారండి. ఆ 8 రోజులు మాతో ఎలా ట్రీట్ చేశారంటే పోలీసు, ఇంకా మేము చేసిన తప్పే కాబట్టి, మేము చేసింది
తప్పులు, మేము చేసింది లాక్డౌన్ని ఉల్లంఘించడం, మేము చేసింది చట్టాన్ని మేము అతిక్రమించడం. కాబట్టి ఆ తరుణంలో పోలీసులు నన్ను కాళ్ళకి తాళ్ళు కట్టి, చేతులకి హ్యాండ్ క్యాప్స్ పెట్టి, అనేక రీతిలుగా రబ్బర్తోనూ లాఠీతోనూ వారి యొక్క పోలీసు ఎలా కొడతారో అలా కొడతా చాలా ఒక 8 రోజులు ట్రీట్ చేశారండి మమ్మల్ని. ట్రీట్ చేసి తర్వాత రాజమండ్రి కారాగారం సెంట్రల్ జైలుకి తరలించారు. తరలించిన తర్వాత వెళ్ళాము. మేము మా కేసులో 35 మంది వెళ్ళాము. 35 మంది వెళ్ళిన తర్వాత మేము రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒకే కేసులో ఎవరిని ఒక లాకప్లో వేరండి. ఒక కేసులో 5 ఉంటే ఒక్కొక్క లాకప్లో ఒక్కొక్కరిని వేస్తారండి. అలాగా ఒకే కేసులో ఒకే చోట వేయకుండా వేరే వేరే చోట్ల వేయడం జరిగింది. జరిగిన తర్వాత నాకు జైలుకి అదే వెళ్ళడం మొదటిసారి. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఆ బిల్డింగ్ పై నుంచి ఉరికినప్పుడు నాకు కాలు యొక్క లెఫ్ట్ లెగ్మెట్ ఒకటి, ఈ లెగ్మెట్ దగ్గర కొంచెం నరం చితిలింది అని జిరాక్స్లో నేను తర్వాత బయటకు వచ్చిందో చూపించుకున్న తర్వాత వచ్చిందండి. నేను ఆ పెయిన్తో ఉండేవాడిని. నేను అదే కారాగారానికి వెళ్ళాను. కారాగారానికి వెళ్ళిన తర్వాత కొన్ని దినాలు గడిచినాయండి. అక్కడ ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఒక రౌడీ షీటర్ నాకు పరిచయం అయ్యాడండి. అంటే రాజమండ్రి జైలుకి వెళ్ళిన తర్వాత అనేక మంది నేరములు, అంటే నెమ్మది లేనివారు, శాంతి లేనివారు, సమాధానం లేనివారు, వీరందరూ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారండి. గమ్యం లేనివారు వీరందరూ కనిపిస్తూ ఉంటారు. చిటిక ఆవేశం, క్షణమావేశం అంటారు కదండి. అలాంటి ఆవేశం ఏంటంటే, ఎలా అంటే చిన్న ఆవేశంతో వీడు రా అన్నాడని చెప్పి వీడు బీరిసేస్తూ వాడిని కొట్టగానే వాడు చనిపోవడం, అలాగే చిన్న మాటలకి నరుక్కోవడం, ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మంది అక్కడ కనబడతారండి. వారి మధ్యలో నేను కూడా ఉన్న తర్వాత మేము చేసిన ఒక కేసు బట్టి, ఆ కేసు నిమిత్తం మేము లోపల ఉన్నాము కాబట్టి కొద్ది రోజులు అలా గడిచినాయండి. అందరికీ కరోనా టెస్టులు చేశారు. టెస్టులు చేసినప్పుడు ఆ కరోనా టెస్టుల్లో ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా నాలో కూడా వచ్చేసిందండి. నాతో ఉన్న జైల్మేట్కి కూడా వచ్చింది. మా ఇద్దరు కరోనా పాజిటివ్ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని క్వారంటైన్కి వేరే బ్లాక్కి తీసుకెళ్లారు. బ్లాక్కి తీసుకెళ్ళిన తర్వాత నిజమండి, ఇది గొప్ప మా నాయనమ్మ గారికి దర్శనం అండి ఇది. మేము ఆ యొక్క కరోనా వచ్చిందని మమ్మల్ని వేరే ఒక క్వారంటైన్లోకి వేసిన తర్వాత అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత, కొన్ని దినాలంటే ఒక 6 రోజులు 7 రోజులండి. 6 రోజులు 7 రోజులకి నాకు ఎవరైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిచయమైన రౌడీ షీటర్ ఉన్నారని చెప్పానో, ఆ రౌడీ షీటర్ అర్ధరాత్రి పూట తను అటు ఇటు గింజుకుంటూ ఉన్నాడండి. గింజుకుంటూ ఉంటే తను నైట్ టైం జైలర్లు వచ్చి తనను బయటికి తీసుకెళ్లారు. రెండో రోజు సాయంత్రం అయింది, రాలేదు. తర్వాత అడిగాను, ప్రతి జైలుకి ఆలీ ఉంటాడు. ఆలీని అడిగితే ఆలీ ఏం చెప్పాడంటే, నా ఏడు రాలేదు మనోడు ఏంటి అని అడిగితే, చనిపోయాడుగా అన్నాడు. అవునా అన్న, అవును తమ్ముడు అన్నాడు. ఇంకా కరోనా ఇద్దరం కలిసి ఒకే ఇద్దరు కలిసి ఒకే పక్కన పడుకున్నాం. తనకి కరోనా పాజిటివ్ వచ్చింది, నాకు కరోనా పాజిటివ్. కరోనా వచ్చిన వ్యక్తి చనిపోయాడు. అదే టైంలో చాలామంది ధనవంతులు చాలామంది చనిపోయారు. అనేక అనేక రంగాల్లో ఉన్న గనులైన వారు కూడా చనిపోయారు. కానీ ఆ దేవదేవుని కృప ఏంటంటే, నా పక్కనున్న వ్యక్తి చనిపోయాడు, నాకీ పాజిటివ్, నేను చనిపోతానని భయం కలిగింది. మా నాయనమ్మకి మా అన్నయ్యలకి వీరికి దర్శనం వచ్చింది. అలాంటి దర్శనం అంటే, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, వీడికి బెయిల్ రావాలి త్వరగా రావాలని ప్రార్థన చేస్తున్న తరుణంలో మా యొక్క నాయనమ్మకి నేను ఒంట్లో బాగోనట్లు కనిపించగానే వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుని మహాకృప, వారి ప్రార్థన చేసి ఆలకించి నాకు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చాడు. స్వస్థత ఇచ్చిన తర్వాత నేను ఇంకా కొన్ని దినములు గడిచిన తర్వాత నేను మరలా రాజమండ్రి జైలు నుంచి మా యొక్క విజయవాడ ప్రాంతానికి రావడం జరిగిందండి. విజయవాడ ప్రాంతానికి వచ్చే ముందు కూడా దేవుని కృప, దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేశాడు. అదేంటో తెలిసింది. ఆయన నామముని మోసుకుంటూ ఆ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక సహోదరుడు బబ్లాన్ అని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన అన్యుడైతే ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి అనేక మందిని ఈ నేరం చేసి వచ్చిన వారందరికీ ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన ప్రేమను చెప్తూ ఆయన త్యాగాన్ని వివరిస్తూ ఉంటాడు. అలాగే నేను ఒకరోజు నేను ఒక జైలుకి లాకప్ దగ్గరలాగా
ఉండి దిగులుగా ఉన్నాను. ఎందుకంటే నా కేసులో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చి వెళ్ళిపోతున్నారు. నాకు బెయిల్ రావట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు బెయిల్ రావట్లా. అప్పటికి నేను బలహీనంగా ఉన్నాను. ఏంటి అని అనుకుంటూ ఉండేవాడిని. ఉన్న తరుణంలో ఆ యన్న ప్రభువైన యేసుక్రీస్తు నామంను మోసుకొని వస్తూ నాకు సువార్త ప్రకటించాడండి. ఏమనంటే, తమ్ముడు యేసయ్యని నమ్ముకో, నీకు బెయిల్ వచ్చిద్ది. ఎందుకంటే నేను బెయిల్ రాలేదని ఆయనకి చెప్పాను. ఏంటి తమ్ముడు ఇలా దిగులుగా ఉన్నావు అంటే, నాకు బెయిల్ రాలేదన్నా అని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, ఆయన నామాన్ని మోసుకొని వచ్చు, తమ్ముడు యేసయ్యని నమ్ముకో, నీకు బెయిల్ వచ్చిద్ది, నువ్వు బయటికి వెళ్ళిపోతావు అన్నాడు. అనిన తర్వాత, అన్న మేము క్రైస్తవులే, కానీ నేను యేసయ్యని నమ్మను. ఎందుకంటే యేసయ్య నాకు నా తండ్రి లేకుండా, నా తల్లి లేకుండా చేశాడు. ఆయన అంటే నాకు పడదు అని చెప్పి కొంచెం గర్వంగా మాట్లాడానండి. గర్వంగా మాట్లాడడం జరిగింది. తర్వాత అదే రాత్రి అర్ధరాత్రి చాలా టైం అవుతుంది. ఆ రాత్రి సమయంలో నాకు ఈ ప్రేరేపణ కలుగుతుంది నా హృదయంలో. ప్రార్థన చేసుకుందాం, బెయిల్ కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగా తెల్లవారైపోయింది. ఈ లోపల జైలర్లు వచ్చారు. ఫాలనీలో ఉండమన్నారు. కౌంటింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ అయిన తర్వాత నేను ఆ యొక్క జైలు మూలకెళ్ళి ఆయన నా పాదాల దగ్గర మొదటిసారిగా నేను మోకరించి, నేను అడిగింది కూడా నా స్వార్థానికేనండి. అయ్యా నాకు బెయిల్ కావాలని నేను అడిగింది 2 మాటలు. ప్రభువైన దేవుడు, నేను నా హృదయాన్ని ఇవ్వకుండానే ప్రార్థన చేసిన ఆయన ఎడల జగత్ పునాది వేయకముందు ఆయన ఎడల కలిగిన ప్రణాళిక, తల్లి గర్భంలో రూపింపు ముందు ఎరిగినవాడు గనక ఆయన ఎడల చూపించిన వాత్సల్యత అలాంటి. నేను అడిగిన 2 రోజులకే నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ అయిన తర్వాత నేను విజయవాడ ప్రాంతానికి వచ్చాను. ఏం చేయాలో గమ్యం లేని బాటసారి వలె నేను తిరుగుతున్న తర్వాత నా యొక్క సహోదరుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమిటంటే, మనకు అనేక మంది గొప్పోళ్ళు తెలుసు, అనేక మంది డబ్బున్నోళ్ళు తెలుసు, అనేక మంది వ్యాపారస్తులు తెలుసు. మనం పేకాట పెడదాము, పేకాట పెడితే డబ్బులు వస్తాయి, మనమే బంకిని పెడదామంటే, ఆ యొక్క సహోదరుడు చెప్పిన సలహాని బట్టి నేనేం చేశానంటే, సరే అని చెప్పి మేము ఒక ఓయో హోటల్ మేము దానిని అద్దెకి తీసుకున్నాము. తీసుకొని ఆ రూముల్లో మేము మాకు తెలిసిన ధనవంతుల్ని, మాకు తెలిసిన వ్యాపారస్తుల్ని పిలిచి, ఇక్కడ ఆట పెడుతున్నాము, మీరు రాండి, ఆడుకోండి, మాకు కట్టాల్సిన డబ్బులు కట్టండి అని చెప్పి మేము వారికి చెప్పాము. వారు అలాగే వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏమిటి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అలాగే నిజంగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమే అని నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే అప్పుడు మేము ఎలాంటి ఆట అంటే, అది పేకట్ అనేది అది ఒక గ్యాంబ్లింగ్ అండి. అలా అంటే మేమే ప్లేయర్ని, మేమే ఆ యొక్క ఆటని సిద్ధపరిచింది మేమే. ఆ యొక్క ప్లేయర్లను తీసుకొని వచ్చి ఆ యొక్క ఆటలో స్కిల్ కలిగిన వ్యక్తులను మేము దాంట్లో రోజుకి వారికి ఇంత జీతమని పెట్టి వారిని పిలిపించి వారితో ఆడించి చివరికి ధనమంతా మా యొక్క జేబుల్లోకి వచ్చేదండి. ఎందుకంటే అది మాయకరమైన ఆట. అలాంటి ఆటగాళ్ళని మేము పెడుతూ వారి యొక్క అందరినీ మోసం చేస్తూ ఆ యొక్క ధనంతో మేము విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ, ఎంజాయ్ అంటే అలాంటి అంటే పబ్బులకి కావాల్సిన వస్తువులకి ఇలాగ ఎంజాయ్మెంట్, ఈ లోక వ్యసనాలకు, ఈ లోక అలవాట్లకు పడుతూ, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు అలా ములుగుతూ తేలుతూ ఆ ధనంతో తిరుగుతూ ఉండేవాడిని. అదే తరుణంలో మా దగ్గర 20 మంది యవనస్తులు ఉండేవారండి. 20 మంది యవనస్తులకు వారి అక్కర్లకు ప్రతిదీ మేమే చూసుకునేవాళ్ళం. అలాగా కొంతకాలం జరిగిందండి. జరిగిన తర్వాత అయినా నా హృదయానికి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అలా జరుగుతున్న తరుణంలో ఇంకా నా జీవితానికి నెమ్మది లేదు, శాంతి లేదు. అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చాను. ఆయన పాదాలు, నా అవసరాలకు వరకే నేను ఆయనకి ప్రార్థించేవాడిని. నా అవసరాలు తీర్చుకున్న తర్వాత నేను మళ్ళీ ఆయనకి వెనుచూపి వెళ్ళిపోయేవాడిని. అలాగే కుక్క కక్కిన కూడు వలె మరలా అలాగే నేను లోకానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. అలా జరుగుతున్న తరుణంలోనే నాకు ఎవరైతే బెయిల్ పెట్టాడో ఆ బెయిల్ లాయర్ ఒకానొక రోజు నాకు ఫోన్ చేస్తాడండి. ఆ లాయర్ ఫోన్ చేసినప్పుడు, పలానా డీల్ ఉంది తమ్ముడు, ఆ డీల్ చేద్దామన్నాడు. సరే అన్న, రా అన్న అని చెప్పి పలానా ప్రదేశానికి రమ్మన్న ప్రదేశానికి వచ్చారు. నేను వెళ్ళి కలవడం జరిగింది. డీల్ ఏంటంటే, ఒక పొలిటీషియన్, ఎమ్మెల్సీ విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని మేము చంపాలి. చంపితే ఆ 5 కోట్ల ప్రాపర్టీ తనకు వెళ్ళిద్ది. 5 కోట్లో మాకి కొంత ధనం ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి మేము వెళ్ళాము. ఆ స్కెచ్ గీసాము. ఆ ప్రదేశం అంతా స్కెచ్ గీసుకొని అక్కడ మొత్తం అలా జరుగుతూ ఉండేది. అలా జరుగుతుంది. ఆ యొక్క స్కెచ్ని గీసింది
ఎలాంటి వ్యక్తి అంటే నేను ఆ తరుణంలోనే నాకు అనేక మంది ఈ లోక సంబంధమైన డాన్స్ అనేవాళ్ళు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్, ఈ యొక్క వీరే నరహత్య చేసిన వారు, వీరే నా యొక్క సహవాసం, నా స్నేహితులు వీరేనండి. వీరే నా సహవాసం. ఇలాంటి వ్యక్తులతో నేను గడుపుతూ ఉండేవాడిని. తర్వాత నేను ఎలాంటి వ్యక్తినికి ఆ మాట చెప్పానంటే 14 మర్డర్లు చేసిన వ్యక్తి అండి. ఒక గన్ షూటింగ్ కేసు. అలాంటి వ్యక్తిని నేను పిలిపించి ఆ మర్డర్ చేపిద్దామని ప్లాన్ చేసి ఆ లాయర్కి మేము ప్లాన్ అంతా చెప్పాము. ప్లాన్ అంతా చెప్పిన తర్వాత ఆ లాయర్ ఆ ప్లాన్ అంతా ఆలకించి తర్వాత తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక రోజు మళ్ళీ ఫోన్ చేస్తాం. తర్వాత తనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత ఆయన ఏంటి అంటాడు, "మీరు ఎంత ఇస్తావు" అని అడిగితే మేము 50 లక్షలు చెప్పాము. తనేమో ఇంత అని చెప్పాడు. అది వర్కౌట్ కాపోయేసరికి ఓకే అన్నాం. అయిపోయిన తర్వాత నేను ఇంకా అది మర్చిపోయి ఇంకా మేము ఎవరైతే ఒక డాన్స్ పరిచయం అయ్యారని చెప్పానో ఆ డాన్స్తో ఇంకా అనేకమైన ప్రదేశాలకి, నక్సలైట్ల దగ్గరికి, మావోయిస్టుల దగ్గరికి, పెద్ద పెద్ద గన్స్ అమ్మేవారికి, పెద్ద పెద్ద పేరు మోసిన డాన్లు, నేను పేర్లు వారు చెప్పనండి గోప్యంగా ఉంటాయి, ఎందుకు చెప్పకూడదు కాబట్టి, అనేక మంది ఈ ఇండియాలో అనేక మంది ఒక గ్యాంగ్స్టర్లు అలాంటి వ్యక్తులను నేను కలిశానండి. కలిసి వారి పరిచయాలు అలా పెరుగుతూ ఉండే సమయంలో నేను ఒకానొక రోజు నా యొక్క ఫోన్కి మా యొక్క స్నేహితుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి "ఎక్కడున్నావు" అంటే "నేను పలానా చోట ఉన్నా చెప్పు" అన్నాను. పలానా చోట ఎక్కడంటే "వేరే చోట ఉన్నాను చెప్పు, నేను గోవాలో ఉన్నానని" చెప్పి నా యొక్క స్నేహితుడికి చెప్పాను. "ఎప్పుడు వస్తున్నావు" అంటే "నేను రేపో వస్తున్నాను విజయవాడ" అన్నాను. సరే అని చెప్పి విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చినప్పుడు నేను విజయవాడ బయలుదేరి నేను నా యొక్క ఎవరైతే ఒక స్నేహితుడు ఉన్నాడో ఆ యొక్క స్నేహితుడు కారు తీసుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రాంతానికి వెళ్ళాను. విజయవాడ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నాకు ఆ యొక్క కేసు అంత పెద్ద కేసు అయిద్దని నేను అనుకోలేదు. దాని వివరం కూడా నాకు తెలియదు, అంత పెద్ద కేసు అయిద్దని. నేను వెళ్ళి నా స్నేహితుడు ఫోన్ చేసిన ప్రదేశానికి నేను వెళ్ళాను. రమ్మన్నాడు, వెళ్ళాను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకు యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకు ఎమ్మటే ఒకేసారి నాలో భయం కలిగింది. దేనికంటే ఏం జరిగిందని ఏంటి అనుకున్నాను. కానీ అయితే లాయర్కి నేను మా యొక్క ప్లాన్ అంతా చెప్పామో ఆ లాయరు మాతో కాకుండా చిన్న చిన్న పిల్లలతో ఆ యొక్క హత్య చేపిద్దామని చూశాడు. కానీ తను చనిపోలేదు. హత్య చేశారు, తననికి పేక కోసారు. ఇక్కడ అటెంప్ట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ తెగింది, కానీ తను చనిపోలేదు. ఎందుకంటే తన హెవీ బాడీ పర్సనాలిటీ వల్ల తను చనిపోకుండా ఉండేసరికి ఆ కేసు ఎంత పెద్దదైందంటే డైరెక్ట్గా ఆ కేసులో ఈ యొక్క ముఖ్యమంత్రి తనయుడు ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఎందుకంటే మేము ఆపోజిట్లో ఉన్న ఒక పార్టీ నాయకుడి తరపున ఇది జరిగింది కాబట్టి ఆ యొక్క ప్రెషర్ బాగా పెట్టడం వల్ల ఎంతమంది ఉంటే ఆ కేసులో అంతమందిని ఇరికించండి అని అన్నాడు. అనేసరికి ఇంకా పోలీసులు వచ్చారు, నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నిజమేనండి, దేవుడు నా ఎడల చాలా కృప చూపించాడండి. నేను ఎన్నోసార్లు మోసం చేశాను, ఎన్నోసార్లు వెన్ను చూపాను, కానీ ఆయన ఎప్పుడు నా ఎడల కృప చూపిస్తూనే వచ్చాడు. ఎలా అంటే చాలా పెద్ద కేసు అండి, అది చాలా పెద్ద గవర్నమెంట్కి సంబంధించిన కేసు అది. ఆ కేసులో అందరు జైలుకి వెళ్ళారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప వల్ల మొదటగా నన్ను తీసుకొని ఏసీపీ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఏసీపీ ఆఫీస్ నుండి సిపి ఆఫీస్కి తీసుకెళ్లారు. అప్పటికి నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ఏంటి అని అడుగుచునేసరికి నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు అక్కడ కానిస్టేబుల్ అన్నని అడిగితే మొత్తం వివరించాడు. ఇలా జరిగింది. అమ్మా అనుకున్నాను నేను, నా మీదకి వచ్చింది అయితే అని. అప్పటి నుండి ఇంకా నాకు అర్థమైంది, నేను ఈ కేసులో ఇరుక్కుపోతాను. ఎందుకంటే ఆ అక్కడ మర్డర్ అటెంప్ట్ చేయడానికి 2 నిమిషాలు, ఆ మర్డర్ అటెంప్ట్ జరిగిన తర్వాత 2 నిమిషాలు గ్యాప్లో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లిస్టులో లాస్ట్ కాల్ లిస్ట్ నాతోనే ఉందని చెప్పి ఇంక పోలీసులు ఈ కేసులో నేను కూడా ఉన్నానన్నారు. దేనికంటే నేను చెప్పా కదండి, ఒక గ్యాంగ్ వార్ కేసులో నేను జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ కేసు నిమిత్తము నాకు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఎందుకంటే ఆ కేసులోను ప్లస్ ఆ ఏరియా ప్రాంతంలోనూ నేను యాక్టివ్గా ఉన్నానని చెప్పి ఇంకా నా మీద రౌడీ షీట్ ఉంది. అప్పటికి ఆ యొక్క కానిస్టేబుల్ అన్నాడు, నీ మీద రౌడీ షీట్ ఉంది, నువ్వు అయిపోయావు, నిన్ను వదలరు, అయిపోయావు అని తను బెదిరిస్తూ ఉన్నాడు. తను చెప్తా ఉన్నాడు,
నేను అప్పటికి ఏంటనే నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ నుండి సిపి ఆఫీస్ తీసుకెళ్లారు. సిపి ఆఫీస్కి తీసుకెళ్ళిన తర్వాత కొట్టారా అని అడిగారు పోలీసుల్ని. అధికారి కొట్టారా అని అంటే అన్నారు. తర్వాత తీసుకెళ్లారు. మళ్ళీ ఆ యొక్క ఈ యొక్క స్టేషన్ పరిధిలో ఆ యొక్క అటెంప్ట్ జరిగిందో ఆ స్టేషన్ పరిధిలోకి నన్ను తీసుకెళ్లారు. ఇంకా నన్ను కొడదామని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంక పోలీసులు దెబ్బలు నేను తిన్నవాడినే. వాళ్ళు ఎలా కొడతారో నాకు తెలుసు. ఇంకా అయిపోయింది, నా ఒళ్ళంతా గుల్లైపోతుంది అని నేను అనుకుని ఇంక నాకు ఫ్లైట్ ఎక్కిస్తారు, 3rd డిగ్రీ చేస్తారు అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఓకే అని నా కొరకు అన్ని సిద్ధం చేస్తున్నారు కొట్టడానికి. కానీ నాకు మనసులో తెలియకుండానే ఒక ఆలోచన అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఎమ్మటే నాకు జవాబు ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఎమ్మటే నాకు జవాబు వస్తుంది. యేసుని అడుగుదాం, దీనిలో తప్పించమని అని చెప్పి నేను అక్కడే ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపవారు, ఆయన కృపామయుడండి. ఆయన కృప కేవలం ఆయన కృప వల్లే నేను బ్రతికి ఇప్పుడు సజీవ సాక్షిగా మీ ముందున్నాను. అప్పుడు ఏ ఒక్క పోలీసులు అయితే నన్ను కొడదాం అనుకున్నారో అది ఆపేశారు. ఆపేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏసీపీ ఆఫీస్కి తీసుకెళ్లారు. వీడిని వదిలేయండి అన్నారు. దేవుని కృపేనండి. ఆయన కృప వారిని మార్చి రాజులు హృదయం నీటి కాలువలే మార్చినట్లు వారి నా ఎడల దయ కలిగించాడు దేవుడు. వారు అక్కడి నుండి ఆ కేసు నుంచి నన్ను తప్పించారు. తప్పించిన తర్వాత ఇంక నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత అంతకుముందే నేను చాలా దేవుని నామముకి అవమానకరంగా దేవుణ్ణి మోసం చేస్తూ వచ్చాను. ఎలా అంటే నాకు శాంతి సమాధానం దొరక్క తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉన్న తర్వాత మా ఏరియాలో ఒక కార్పొరేటర్ స్థాయి కలిగిన వ్యక్తితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను తిరిగిందంతా పెద్ద పొలిటీషియన్స్ పిల్లలతోనూ, పెద్ద బిజినెస్ మ్యాన్ వీరితోనే తిరుగుతూ ఉండేవాడిని నేను. నా సహవాసం అంతా ఈ రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు, ఈ బ్లేడ్ బ్యాచ్ వీరే నా సహవాసం, వీరే నా స్నేహితులు, వీరితోనే తిరుగుతూ ఉండేవాడిని. ఎందుకంటే నేను ర్యాలీ పెట్టితే ఆ ర్యాలీకి వచ్చే 200 మందిలో వీరే ఉంటారు. అలాంటి వ్యక్తులతో తిరుగుతా నా జీవితాన్ని కొనసాగిస్తూ నేను గమ్యం లేని బాటసారి వాళ్ళే నిజమైన శాంతి, విశ్రాంతి అని ఒక సమాధానం లేక, హృదయంలో నెమ్మది లేక తిరుగుతూ జీవిస్తూ ఉండేవాడిని. నిజంగా దేవుని నేను ఎంత మోసం చేశానంటే ఆయనకు విరోధంగా నేను విగ్రహారాధన కూడా చేశానండి. ఎలా అంటే ఒక హృదయంలో శాంతి సమాధానం లేక తిరుగుతూ ఉంటే మా ఏరియా ఒక కార్పొరేటరు ఫోన్ చేస్తే ఒకనొక రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఆయన ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్ చూపించుకుంటారు. అవి నమ్మబాకండి, అవన్నీ మోసమండి, నిజమండి. ఆ యొక్క నన్ను కూడా తీసుకెళ్ళాడు, చూపించుకో అన్నాడు. సరే అని చెప్పి నేను కూడా వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, చూశాను. చూసిన తర్వాత ఆయన నా యొక్క చేతులు హస్తరేఖలు ఏదంటారు అవి చూశాడండి. నా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత నీది మామూలు జాతకం కాదు, నువ్వు నరేంద్ర మోడీ అంత స్థాయికి వెళ్తావు అని చెప్పి ఏదో కలబబోటి యొక్క అబద్ధపు మాటలతో నన్ను నమ్మించి కొన్ని పూజలు చెప్పారండి. వారు చెప్పారని చెప్పి నేను గుడ్డిగా ఆ పూజలన్నీ చేసుకుంటూ ఈ యొక్క లోకదేవత నా కళ్ళకు గుడ్డితనం వల్ల నేను అనేకమైన ప్రదేశాలకి వాటికి మొక్కుతూ వచ్చానండి. ఎలా అంటే అరుణాచలం అని ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతుంది. ఆ యొక్క ప్రదేశానికి నేను 2 సార్లు గిరి ప్రదక్షిణ చేశానండి. తిరుపతి, అలాగే కలకత్తా కాళీమాత గుడి, ఇలా అనేక గుళ్ళు తిరుగుతూ మెడలో అనేకమైన రుద్రాక్షలు వేసుకుంటూ, కరుంగలి మాలలు వేసుకుంటూ ఇలా తిరుగుతా నా జీవితానికి సమాధానం లేకుండా తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉన్న తరుణంలోనే తర్వాత నాకు ఏ అయితే గ్యాంగ్స్టర్ పరిచయం అయ్యాడో ఆ గ్యాంగ్స్టర్ ఒకరోజు నాకు ఫోన్ చేసి పలానా ఒక వ్యక్తిని చంపాలి అని చెప్పి అన్నారండి. అన్న తర్వాత సరే అన్నాం. అనిన తర్వాత 100 కోట్లు ఆ యొక్క ఆస్తిపరుని మేము చంపాలి, ఆ చంపితే దాంట్లో మాకు సగం డబ్బులు వస్తాయి. ఆ రీతిగానే మేము అనుకున్నాం. ఆ గ్యాంగ్స్టర్ అక్కడ కూడా సేమ్ ఇలాగే అటాక్ చేయడం జరిగింది. కానీ తను చనిపోలేదు. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ తెలంగాణ పోలీసులు, అంటే నేను వేరు చేసి అనట్లేదు, క్షమించండి, కానీ ఏంటంటే ఆ యొక్క ప్రాంతం నుండి వచ్చారు పోలీసులు. వచ్చి మా కొరకు ఆ కేసులో కూడా దేవాతి దేవుడు ఆయన కృపండి నన్ను తప్పించాడు. తప్పించిన తర్వాత అయినా నేను ఇంకా దేవుడికి లోబడకుండానే తిరుగుతా గమ్యం లేని వాడలే
తిరుగుతూ ఉండేవాడిని. అసలు ఏంటి నా జీవితం, ఏంటి గమ్యం లేని వాళ్ళు తిరుగుతూ ఉండేవాడిని. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉండేవాడిని. ఎందు ఎన్నో ఎన్నో ఇక నిద్ర లేని రాత్రితో గడుపుతూ ఉండేవాడిని. అలా తిరుగుతున్న సమయంలో నా యొక్క ప్రాణ స్నేహితుడండి, నాకు చాలా ఇష్టం నా స్నేహితుడు అంటే. అంటే లోక స్నేహం దేవునితో వైరం, కానీ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క స్నేహితుడు నాకు చాలా ఇష్టమైన నా స్నేహితుడు. ఒకనొక రోజు నా స్నేహితుడు చనిపోయాడని నాకు వార్త వచ్చిందండి. వార్త రాగానే ఏం చేయాలో తెలియలేదు. ఎమ్మటే నేను నేను ఏ ప్రాంతంలో ఉన్నాను, ఆ ప్రాంతం నుండి విజయవాడ ప్రాంతానికి వచ్చాను. విజయవాడ ప్రాంతానికి వచ్చేవరకు నాకు ప్రాణ స్నేహితుడు నేను చివరి చూపు చూసుకోలేకపోయాను. చూసుకోపోయేసరికి ఇంకా నా స్నేహితుడు వెళ్ళిపోయాడు. నేను ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది. నా తల్లి విడిచి వెళ్ళిపోయింది. నా తండ్రి చిన్నప్పుడే మరణించాడు. నాకు ఆధారం ఏమీ లేదు అని చెప్పి ఆ మైకంలో, ఆ యొక్క డిప్రెషన్లో నేను డ్రగ్స్కి కూడా అలవాటు అయిపోయానండి. డ్రగ్స్ని కూడా రుచి చూశానండి. ఆ డ్రగ్స్లో 7 రకాల మానక ద్రవ్యాలు ఉన్నాయి, మత్తు పదార్థాలు. ఆ మత్తు పదార్థాలన్నీ ఎందుకంటే నిద్రలేని రాత్రులు గడిపాను. జీవితం అంతా భారం అయిపోయింది, బ్రతుకంతా భారం అయిపోయింది. ఏమీ అర్థం కావట్లేదు. కానీ బైబిల్లో మాట ఉండిద్దండి, నాకు అప్పుడు తెలియదు, బైబిల్ లోతు తెలియదు. ప్రయాసపడుతూ భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని మత్తయి సువార్త 11:28 ఉండిద్ది. అలాగా నా భారం దేవుడి మీద మోపకుండా ఎప్పుడు దేవుని నాకు స్వార్థంగానే వాడుకున్నాను. ఆయన నా బిడ్డే, నా కుమారుడే, వీడి కొరకు నేను ప్రాణం పెట్టా, వీడి కొరకు నా రక్తం కాచా అని చెప్పి ఆయన ఎప్పుడు ఆయన కృప చూపిస్తూ నన్ను సంరక్షిస్తూ వచ్చాడు. అలాగా నిద్రలేని రాత్రులు గడుపుతున్న సమయంలో ఒకనొక రోజు చనిపోవాలని నాకు అనిపించిందండి. నేను చెప్పే మాట సత్యమండి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను. చనిపోదామని నాకు ఎంతో ఆ థాట్లు వచ్చినాయి. ఎందుకంటే నా స్నేహితుడు మరణించాడు. నేను ప్రేమించిన అమ్మాయి, 5 సంవత్సరాల అమ్మాయిని ఆ అమ్మాయి కూడా నన్ను విడిచి వెళ్ళిపోయింది. తల్లి విడిచి వెళ్ళిపోయింది, తండ్రి మరణించాడు. నాకు ఇంక లోకంలో ఎవరూ లేరు అనుకొని ఆ మనోవేదనతో, ఆ డిప్రెషన్లో, ఆ ఆందోళనలో, ఆ ఒంటరితనంలో నేను చనిపోదాం అనిపించి, ఇవన్నీ సాతాను యొక్క తంత్రములండి అనిపించినప్పుడు నా ఫోన్లో నేనే నా ఫోటోకి రిప్పని పెట్టుకొని అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక 2 సహోదరులు ఎవరినో తోడు తీసుకొని వెళ్తూ ఉంటాను. అది నాకు అలవాటు. ఒక సహోదరిని తమ్ముడు రా అన్నాను, వాడు బండి ఎక్కేసాడు. దేనికని కూడా అడగలేదు, ఎక్కాడు. మా విజయవాడ ప్రాంతం కృష్ణా బ్యారేజ్ ఉండేది కదండి, ఆ కృష్ణా బ్యారేజ్ మీదకి వెళ్ళామండి. ఆ కృష్ణా బ్యారేజ్ అక్కడ ఆగాం. ఆ తమ్ముడు దిగి తను ఏదో ఫోటోలు తీసుకున్నాడు, చాలా కొంచెం దూరం ఉన్నాడు. నేను ఆ వాటర్ని చూస్తూ ఉన్నానండి. ఆ వాటర్ని చూస్తూ నా జీవితం మీద నాకు ఆశ్చర్యం కలిగి, అసలు నా బ్రతుకు గమ్యం లేని బాటసారి వల్ల ఉండి, ఏం నా జీవితం, ఏం నా బ్రతుకు, సమాధానం లేదు, ఏం నా బ్రతుకు, అసలు ఏంటని నేను నా హృదయంలో అనుకుంటూ దేవుణ్ణి కూడా దూషిస్తూ అదే సమయంలో నేను ఆ వాటర్ వైపు చూసి ఇదే నా ఆఖరి రోజు అని చెప్పి, ఎందుకంటే నా వెనకమాల వచ్చిన తమ్ముడిని ఎందుకు తీసుకొచ్చానంటే, నేను చనిపోయిన తర్వాత వాడు వెళ్ళి తిరిగి చెప్పాలి కదండి, అందుకని చెప్పి వాడిని తీసుకొని వచ్చాను. ఇంక నేను అదే ఆఖరి రోజు అనుకొని నిర్ణయించుకొని ఆ కింద ఉన్న నీళ్ళను చూస్తూ, అసలు ఆ యొక్క సమయం నేను చాలా అనుభూతి కలిగిన సమయం అండి. ఎలా అంటే ఆ వాటర్ని చూస్తూ ఇంక చనిపోదాం అని చెప్పి ఇలాగా ఆ గోడను పట్టుకొని ఇలా ఎక్కానండి. ఎక్కే సమయంలో నేను ఉరికేద్దాం అనే టైంకి నన్ను ఎవరో లాగినట్లు అనిపించిందండి. ఎవరో లాగినట్లు అనిపించేసరికి తిరిగి చూశాను, కానీ ఎవ్వరు లేరు. మొత్తం వెలుగుగా కనపడింది. నాకు విజయవాడ ప్రాంతం కనిపించలేదు. వెలుగు కనిపించిన తర్వాత రెండు మాటలు నాకు వినబడినాయండి. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. నువ్వు అనాథిని కాదు, నేను నీకు తోడే ఉన్నాను. ఆ 2 మాటలే అండి. ఆ రెండే రెండు మాటలు. ఎలా అంటే ఆ 2 మాటలు, అప్పుడు దాకా నేను బలహీనంగా ఉండేవాడిని, అప్పుడు దాకా గమ్యం లేని వాళ్ళేవాడిని, అప్పుడు దాకా నేను అసలు నా ఆధీనంలోనే ఉండేవాడిని కాదు. అలాగున్న సమయంలో నన్ను అలాగిన ఒక స్పర్శ, ఆ మాట నా వినికిలో బలంగా ఉండిపోవడం వల్ల నేను అక్కడి నుంచి మా ఇంటికి ప్రయాణమై వచ్చాను. వచ్చిన తర్వాత 1 నెల 15 రోజులు దేవుడి పాదాల దగ్గర గడిపి, బైబిల్లో మాట ఉండిద్ది,
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని. నేను నా అతిక్రమములని, నేను నా దేవుని ఎదుట ఆయనకు విరోధంగా చేసిన పాపములను, తప్పులను, నా అపరాధములన్నిటినీ నేను చేసిన బాల్యం నుంచి నా యవ్వన కాలంలో నేను ఆయనకు వెనుచూపిని, ఆయన ఎన్నో మేలులు చేసిన కుక్కకి కుడివలే మరలా నేను అలా బ్రతికి నా ఇష్టానుసారంగా జీవించిన ప్రతి ఒక్క పాపమును, ప్రతి ఒక్క తప్పును నేను నా ప్రభువైన పాదాలు పట్టుకొని నేను వేడుకుని ఆయన కనికరమును పొందుకున్నాను. అప్పటి నుంచి నా యొక్క జీవితం అక్కడ దాకా ఒక చాప్టర్ అయితే, తర్వాత నేను నా దేవాతి దేవుడు నా జీవితాన్ని చాలా మధురంగా మార్చాడు. మరాలాంటి నా బ్రతుకుని మధురంగా మార్చాడు. ఎండిపోయిన నా జీవితాన్ని, మోడుబారిపోయిన నా జీవితం చిగురింప చేశాడు. ఎలా అంటే ఇంక తర్వాత ఆయన పాదాల దగ్గర గడుపుతూ, ఆయన దగ్గర ఉంటూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించున్నప్పుడు అనేక విషయాలు బైబిల్లో నా పాపాలు కనపడ్డాయి, నా తప్పులు కనపడ్డాయి. నేను ఎన్నో దేవుడికి వెనుచూపిన విషయాలు, అదే నేను ఎలా బతికానా, దేవుని ఎలా బాధ పెట్టానని ఎన్నో విషయాలు నాకు 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 పరిశుద్ధ గ్రంథం తేటగా చూపించిందండి. చూపించిన తర్వాత శువార్తలు ధ్యానిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడుతూ తన ప్రాణం పెట్టి తన రక్తం గార్చి ఎవరి కొరకు అని అనిపించినప్పుడు అది కేవలం నా కొరకు. ఎందుకంటే రోమి పత్రికలు 5:8 ఉంటుంది, ఏమిటంటే మన పాపములు చాలా అద్భుతమైన మాట ఉంటుంది రోమి పత్రికలు 5:8. నేను ఇంకా పాపంలో ఉన్నప్పుడు కానీ ఆయన నా కొరకు శిలువలో ఎప్పుడో ప్రాణం పెట్టాడని. నా మాట నాకు చాలా నేను ఎన్ని పాపాలు చేసినా ఆయన నా కొరకు ఎప్పుడో ప్రాణం పెట్టాడు. నన్ను హత్తుకున్నాడు. నేను తప్పిపోయిన కుమారుడి వల్ల తిరిగి వచ్చిన ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించుకున్నా. ఆయన నన్ను హత్తుకున్నాడు. నన్ను తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తన తండ్రి ఎలాగైతే మెడ మీద బుద్ధి పెట్టుకున్నా అలా నన్ను హత్తుకున్నాడు. హత్తుకున్న తర్వాత ఇక నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు జరిగినాయి. ఎలాగంటే ఈ రోజుటికి దేవాతి దేవుడు తన సాక్షిగా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల నన్ను వాడుకుంటున్నాడు. అది ఇలా జరుగుతున్న సమయంలోనే దేవుడు నా జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కొన్ని ఒక మేలు చెప్తానండి. చాలా చేశాను, నేను బ్రతకడమే పెద్ద మేలండి దేవుడు చేసిన మేలు. ఏమిటంటే అది మా ఏరియా పోలీస్ స్టేషన్ పరిధి ఉండిద్దండి. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకు రౌడీ షీట్ ఉందని చెప్పా కదండి. నేను అప్పటి వరకు నేను సంతకాలకి వెళ్ళలేదు. ఒకానొక రోజు మా ఇంటికాడ సిద్ధపాటు కుడి జరుగుతున్నప్పుడు కానీ పోలీసు వారు వచ్చి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు. అధికారి అయిన సీఏ గారు వచ్చారు. సీఏ గారు వచ్చిన తర్వాత సీఏ గారు ముందు పెట్టిన తర్వాత నా గురించి అప్పటికే ఎంక్వైరీ చేశారు. వీడు ఏంటి ఇప్పుడు ఎలా ఉంటున్నాడని. అందరూ ప్రభువైన యేసుక్రీస్తు కృప వల్ల నన్ను ఎవరైతే ఈ నోటితో దూషించారో, ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే వీళ్ళు చచ్చిపోతే బాగుండ్రా అని అనుకున్నారో అలాంటి వ్యక్తులు నా కొరకు సాక్ష్యం చెప్పారు. ఏంటంటే వారు మాడిపోయాడండి, వాడన్నిటిని విడిచిపెట్టి మందిరంలో బ్రతుకుతున్నాడు, వాడు విడిచిపెట్టి యేసుప్రభు పని చేసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చడం జరిగింది. జరిగిన తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళారు. సీఏ గారు నిజంగా అండి ఇది రియల్ కావాలని మీరు అడగొచ్చు. నేను స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత సీఏ గారు నువ్వు ఎలా మారేవు అని అడిగారు. అడిగిన తర్వాత నా సాక్ష్యాన్ని వివరించిన తర్వాత నా తోటి రౌడీ షీటర్ని కుక్కను కొట్టినట్లు కొట్టారు. ఎందుకంటే సంతకాలు రావట్లేదు. అదే సంతకాలకు నేను వెళ్ళట్లా. ఇంకా నా తోటి రౌడీ షీటరు పైనుంచి రికమెండేషన్ చేయించుకున్నారు, అయినా కొట్టారు. కానీ నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. కానీ సీఏ గారు ఒక మాట అన్నారు, నువ్వు మారడం సంతోషమే, అనేకులు ఉన్నారు కదా వాళ్ళని కూడా మార్చు, నీకు బాధ్యత అప్పచెప్తాను, వాళ్ళందరిని మార్చి వాళ్ళందరూ ఏ తప్పు చేయకూడదు, వాళ్ళందరూ నీలాగా బ్రతకాలన్నారు. ఆ సాక్ష్యాన్ని నేను పొందుకున్నాను. పోలీస్ స్టేషన్ ఒకప్పుడు నన్ను ఎరా గిరా దుర్భుషలాడుతూ ఉండేవారు. కానీ ఈరోజు నేను స్టేషన్కి వెళ్తున్నప్పుడు నేను దేవుడు ఆయన కృప, ఆయన ప్రేమ ఎలా చూస్తున్నారంటే నాలో ప్రభుని చూస్తున్నట్లు చూస్తున్నారు. ఎలా అంటే ఒక పాస్టర్ గారు వచ్చారు, సహోదరుడు వచ్చాడు అన్న భావంతో నన్ను చూస్తున్నారు. పాస్టర్ గారు అంటున్నారు.
అందుబట్టి నేను గర్వించట్లేదు, కానీ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెందును గాక. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆయన పని కొరకే నన్ను ఎన్నుకున్నాడని నేను గ్రహించాను. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. నేను నమ్మదగిన వాడు కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు. నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఇంకా అప్పటి నుంచి నేను బలమైన తీర్మానం చేసుకున్నాను. ఫిలిప్పు 1:21 ఉండిద్ది, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని. తర్వాత అలా గడుస్తున్న కొన్ని దినాల ముందు నేను హోసన్నా మినిస్ట్రీస్ ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాను. ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నాను. నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అనిపించి నా కన్నీరు ఆగట్లేదండి. కన్నీరు ఆటలు నా బండలాంటి హృదయం మెత్తటి మాంసపు ముద్దగా నా మనసాక్షి పనిచేస్తుంది. నా పాపాలు అతిక్రమలన్నింటిని ఒప్పుకుంటున్నాను. మందిరంలో దేవుడు నాతో మాట్లాడాడు, నా హృదయాన్ని తాకాడు, రక్షణ గురించి మాట్లాడాడు. ఎమ్మటే ఆ మందిరం నుంచి వద్దాం అనుకున్నా, నేను ఎన్నోసార్లు బయటకు వద్దామని రాలేకపోతున్నాను. ఇంకా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మార్కు 16:16 అన్నట్లు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వాడిని ఎదుట ఈ సూచక క్రియలు కనబడును అని చెప్పి దేవాతి దేవుడు ఆ రోజు నేను రక్షణ తీసుకోవడం జరిగింది. అది అక్టోబర్ 7వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్, అంటే తెల్లవారుజామున నేను రక్షణ తీసుకున్నాను. ఇక దేవుడి పనిలో దేవుడు నాకు అప్పచెప్పిన యొక్క బాధ్యత ఏమిటంటే, దేవుని పని నాలాంటి యవనస్తులు అనేక మంది ఉన్నారు. నేను ర్యాలీ పెడితే అనేక మంది వందల మంది యవనస్తులు వస్తున్నారు. వారందరినీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ సత్యాన్ని గుర్తించేటట్లు, వారిని దేవుని ఆకర్షించేటట్లు, వారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ, అలాగే నేను ఏ అయితే గ్యాంగ్స్టర్లతో తిరిగానన్నానో అలాంటి ఆ గ్యాంగ్స్టర్లే ఒకనొక రోజు నాకు ఫోన్ చేసి మా కొరకు ప్రార్థన చేయని చెప్తే, వారు తర్వాత ఎవరైతే నన్ను దూషించి నన్ను ఎవరైతే దుర్భుషులాడారో వారి గృహంలో నన్ను పిలిపించుకొని, నేను కాదండి దేవుడు అలా చేశాడు, నాదేమీ లేదు, నేను తగ్గించబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి. ఎందుకంటే తను తగ్గించుకున్నాడు హెచ్చింపబడు, తను హెచ్చించుకున్నాడు తగ్గించబడను. కానీ నేను ఎప్పుడు, ఎందుకంటే శిరస్సు వంచి ఆయన నామాన్ని మహిమపరుస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు యోగ్యత లేని వాడిని, అల్పుడను, అనాథను, అయోగ్యుని, అభాగ్యుని, మట్టివాడిని, బూడిద వంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, పెంటకప్ప మీద పురుగు వంటి వాడిని, అసలు ఎందుకు పనికిరాని వాడిని నన్ను ప్రేమించి ఆయన సొత్తుగా మార్చుకుంటాడు, ఆయన బిడ్డగా మార్చుకున్నాడు, ఆయన పాత్రగా మార్చుకున్నాడు. ఎవరైతే నన్ను దూషించారన్నానో, ఎవరైతే నన్ను విమర్శించారన్నో, వాడు గుడారాలలో దేవుని యొక్క మాటలు చెప్తూ, దేవుని ఘనపరుస్తూ, వారికి ఆత్మీయ విషయాలు చెప్తూ, వారికి ఆత్మీయ ఒక పాటలతో వారిని దేవుని వైపు నడిపిస్తూ, ఏ ఒక్క గుడారాల నుంచి నేను చచ్చిపోతే బాగున్నాను అనుకున్న జనాలు ఈరోజు నన్ను దేవుని ప్రేమ వారిలో నుంచి, అంటే బైబిల్లో మాట ఉండిద్ది, దేవుని దయలందు మనుషుల దయను వర్ధిల్లాలని. దేవుని కృప నేను చాలా వివరించలేను, కానీ చాలా ఆయన ప్రేమ వివరించలేనిదండి. అగాపే ప్రేమ. ఎందుకంటే మనుషుల ప్రేమ పరిస్థితులు బట్టి మారిపోద్ది, కానీ ఆయన అగాపే ప్రేమ మారదు. శాశ్వతమైన ప్రేమ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మనతో అందరితో ఉన్నవాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, మాట్లాడే దేవుడు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విన్నానో అప్పుడే నా జీవితం మారిందని నేను గమనించాను. నిజమేండి. దేవాతి దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.